తుఫాన్ ప్రభావం దృష్ట్యా వరి రైతులు అప్రమత్తంగా ఉండాలని డిసెంబర్ 5వ తేదీ తర్వాతనే వరి కోత చేపట్టాలని రాచర్ల మండలం వ్యవసాయ శాఖ అధికారి మహబూబ్ పాషా సూచించారు. మండలంలో సుమారు 650 ఎకరాల పైగా వరి పంట సాగులో ఉండగా ప్రస్తుతం ఎక్కువ భాగం కోత దశలోకి చేరుకున్నట్లు తెలిపారు. నమస్కారము, నా పేరు షేక్ మహబూబ్ పాషా, మండల వ్యవసాయాధికారి రాచర్ల. ఇప్పుడు దిత్వా తుఫాను ప్రభావం మన ప్రకాశం జిల్లా మీద కూడా ఉన్నందున మన రాచర్ల మండలంలో వరి పంట 250 ఎకరాల్లో మనం వేసి కోతకు రెడీగా ఉన్న రైతన్నలకి మనవి ఏంటంటే, ఈ తుఫాన్ కారణంగా కోతలు కోసిన తర్వాత వర్షం ఏదైనా పడినప్పుడు పనుల మీద ఉన్నప్పుడు మొలకలు వస్తాయి. కాబట్టి దయచేసి రైతన్నలకి మనవి, డిసెంబర్ 5 తర్వాత తుఫాన్ తగ్గిన తర్వాత కోతలు కోసుకోవాలని సూచిస్తున్నాను. ఎవరైనా కోతలకి ఏదైనా ఈరోజు రేపు మీరు ఏదైనా ఉపక్రమిస్తే దాన్ని ఆపుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాను. అలాగే ఈ విషయాన్ని రాచర్ల మండలంలోని అందరూ రైతు సేవా కేంద్రాల పరిధిలో ఆల్రెడీ తెలియజేసి టామ్ ద్వారా లేదా మైకుల ద్వారా ఎక్కడైతే వరి వేసిన గ్రామాలు ఉన్నారో అందరినీ కూడా తెలియజేయమని చెప్పేసి కోరుతా ఉన్నాను. ఎందుకంటే వర్షము సడన్గా పడినప్పుడు మనకి ధాన్యం అనేది డిస్కలరేషన్ వస్తుంది, అంటే కలర్ రంగు మారుతుంది. రంగు మారిన ధాన్యాన్ని మన ప్రొక్యూర్మెంట్ సెంటర్లలో ప్రభుత్వం కొనుగోలు చేయడానికి ఆసక్తి ఉండదు. అలాగే బయట మార్కెట్లో కూడా మనకి కొనడం సాధ్యం కాదు. అలాగే ఇన్ కేసు ఏదైనా రైతులు ఒకరిద్దరు ఏదైనా ధాన్యం తడిచి ఉంటే మొలకలు రాకుండా వెంటనే 5% ఉప్పు ద్రావణాన్ని స్ప్రే చేసుకున్నట్లయితే మొలకలు రాకుండా నివారించుకోవడానికి అవకాశం ఉంది. ఈ రైతులు సోదరులందరూ ఇది గమనించుకోవాలి.